ఆర్థిక అభివృద్ధి కొలబద్దల్లో చూసుకుంటే తెలంగాణ వన్ ఆఫ్ ద బెస్ట్ పర్ఫార్మింగ్ స్టేట్స్. మీరు తలసరి ఆదాయం పర్ క్యాపిటల్ ఇన్కంలో అయితే 2022-23లో థర్డ్ పొజిషన్లో ఉంది. 2021-22లో దేశంలో ఫోర్త్ పొజిషన్ ఉండే. 2014-15 తెలంగాణ వచ్చినప్పుడు తెలంగాణ ర్యాంక్ పర్ క్యాపిటల్ ఇన్కంలో 14th ర్యాంక్. అక్కడి నుంచి ఇవాళ మనం థర్డ్ ర్యాంక్ ఇంప్రూవ్ అయ్యాం. తెలంగాణ ఎకనామిక్ గ్రోత్, ఎకనామిక్ డెవలప్మెంట్కి ఒక ఇది ఇండికేటర్. అలాగే పర్ క్యాపిటా పవర్ కన్జంప్షన్, తలసరి విద్యుత్ వినిమయము, అలాగే తెలంగాణ జిఎస్డిపి, ఇలాంటివి అనేక కొలబద్దల్లో తెలంగాణ చాలా మెరుగ్గా ఉంది, చాలా బెటర్ పర్ఫార్మింగ్ స్టేట్గా ఉంది. కానీ డ్రాబ్యాక్ ఎక్కడొస్తుంది అంటే హ్యూమన్ డెవలప్మెంట్, సోషల్ డెవలప్మెంట్లో తెలంగాణ వెనుకబడింది. అభివృద్ధిని రెండు రకాలుగా విశ్లేషిస్తారు. ఆర్థికాభివృద్ధి లేదా మానవాభివృద్ధి అంటారు. ఆర్థికాభివృద్ధి అంటే జిఎస్డిపి, జిడిపి, పర్ క్యాపిటా ఇన్కమ్, తలసరి ఆదాయం, ఇవన్నీ ఎకనామిక్ డెవలప్మెంట్ లేదా ఎకనామిక్ గ్రోత్కి ఇండికేటర్స్. సోషల్ డెవలప్మెంట్ లేదా హ్యూమన్ డెవలప్మెంట్, ఈ కాన్సెప్ట్లను అమర్త్య సేన్ లాంటి అర్థశాస్త్రవేత్తలు యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ పాపులరైజ్ చేశాయి. వీటిని సోషల్ డెవలప్మెంట్, హ్యూమన్ డెవలప్మెంట్ ఏంటంటే శిశు మరణాలు, ఇన్ఫాంట్ మోర్టాలిటీ, అలాగే అండర్ వెయిట్ చిల్డ్రన్ అంటే వయస్సుకు తగ్గ బరువు లేకపోవడం, ఎత్తుకు తగ్గ బరువు లేకపోవడం, చదువు ఎంత మేరకు అందుతోంది, స్కూల్ ఎన్రోల్మెంట్ ఎంత, క్వాలిటీ ఆఫ్ లెర్నింగ్ ఏ స్థాయిలో ఉంది, మహిళల పరిస్థితి ఏంటి, మహిళా సంక్షేమం ఏంటి, ఇలాంటి అనేక మానవీయ అంశాలను ప్రాతిపదికగా మానవాభివృద్ధి కొలబద్ద హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ రూపొందిస్తారు. మీకు ఆశ్చర్యం వేస్తుంది, తలసరి ఆదాయం పర్ క్యాపిటా ఇన్కంలో దేశంలో 3వ స్థానంలో ఉన్నాం. మనకన్నా సిక్కిం, ఢిల్లీ రాష్ట్రాలు ఉన్నాయి. ఒక రకంగా మేజర్ స్టేట్స్లో తెలంగాణ ఇస్ అట్ ద టాప్. కానీ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్లో తెలంగాణ 17వ ర్యాంక్లో ఉంది. అంటే ఆర్థికాభివృద్ధి ప్రజల జీవన ప్రమాణాల్లోకి రిఫ్లెక్ట్ కావడం లేదు. ఇదే తెలంగాణ డెవలప్మెంట్ స్టోరీ యొక్క లక్షణం. కొత్తగా వచ్చిన ప్రభుత్వం పైన బాధ్యత కూడా. ఎందుకంటే నేను ఇంతకుముందు వీడియోలో చెప్పాను, పర్ క్యాపిటా ఇన్కంలో అంతరాలు ఏ స్థాయిలో ఉన్నాయి, డిస్పారిటీస్ అని. తెలంగాణలో రంగారెడ్డిలో 8 లక్షలకు పైగా తలసరి ఆదాయం ఉంటే, హైదరాబాదులో 4 లక్షలకు పైగా ఉంటే, వికారాబాద్ జిల్లాలో 1,55,000 మాత్రమే ఉంది. అంత తేడా ఉంది తెలంగాణలో వివిధ జిల్లాల మధ్య అని. సో ఇది ఇంటర్ డిస్ట్రిక్ట్ డెవలప్మెంట్ డిస్పారిటీస్ అంటే జిల్లాల వారీగా అభివృద్ధిలో ఉన్న అసమానతలు. అలాగే ఆర్థిక అభివృద్ధి, మానవాభివృద్ధిలో ఉన్న తేడా కూడా అది. తలసరి ఆదాయంలో 3వ స్థానంలో తెలంగాణ ఉంటే మానవాభివృద్ధిలో 17వ స్థానంలో ఉంది. మీకు ఈ స్క్రీన్ పైన ఉన్న టేబుల్ చూడండి. నేను ఇస్తున్న డేటాకు సోర్స్ ఏంటంటే నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే, అలాగే నీతి ఆయోగ్, గ్లోబల్ డేటా ల్యాబ్. ఈ 3 సోర్సెస్ నుంచి తీసుకున్న డేటాను కొలేట్ చేస్తూ తెలంగాణ ఎకనామిక్ గ్రోత్కు, హ్యూమన్ డెవలప్మెంట్కు మధ్య ఉన్న గ్యాప్ను విశ్లేషిస్తూ కొన్ని రోజుల క్రితం ద హిందూలో పబ్లిష్ అయిన ఆర్టికల్ దీనికి ఆధారం. అందువల్ల స్క్రీన్ పైన కట్టేసి హిందూతో ఈ టేబుల్ చూపెడుతున్నాను. మీరు ఈ టేబుల్లోని ఇండికేటర్ చూడండి. టేబుల్లో లేని కూడా కొన్ని చెప్తాను. ఈ ఒకటి, ఆర్థికాభివృద్ధిలో మన అగ్రగామిగా ఉంటే సామాజిక అభివృద్ధి లేదా మానవాభివృద్ధిలో బాగా వెనుకబడి ఉన్నాం. తలసరి ఆదాయంలో 3వ ర్యాంక్లో ఉంటే దేశంలో, మీకు మానవాభివృద్ధిలో 17వ ర్యాంక్లో ఉన్నాం. ఇది 2014 తర్వాత 2015-16 నుంచి 2021-22 మీరు కంపేర్ చేయండి. ర్యాంకు వరస్ట్ అయింది. అది ఆందోళన కలిగించేది. మీకు పర్ క్యాపిటా ఇన్కంలోమో ర్యాంక్ ఇంప్రూవ్ అయింది. నేను ఇంతకుముందే చెప్పాను, 2014-15లో తెలంగాణ వచ్చిన మొదట్లో తలసరి ఆదాయంలో దేశంలో 14వ స్థానంలో ఉన్న తెలంగాణ ఇవాళ 3వ స్థానానికి చేరింది.
కానీ అనేక సోషల్ ఇండికేటర్స్లో పరిస్థితి గతంతో పోలిస్తే తెలంగాణ వచ్చినప్పటితో పోలిస్తే బాగా పడిపోయింది. ఇక ఉదాహరణకు ఈ టేబుల్లో కనబడుతున్న మొదటి స్టాటిస్టిక్ చూడండి. బరువు, ఎత్తుకు తగ్గ బరువు. ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటే పిల్లల న్యూట్రిషన్కు, పౌష్టికాహార స్థితిగతులను తెలియజేస్తుంది. న్యూట్రిషనల్ స్టాండర్డ్స్ను తెలియజేస్తుంది. న్యూట్రిషనల్ సెక్యూరిటీ, పౌష్టికాహార భద్రతకు కొలబద్ద. ఇందులో మీరు చూడండి, ఇప్పటికీ 21% ఆఫ్ చిల్డ్రన్ తెలంగాణలో ఎత్తుకు తగ్గ బరువు లేరు, అంటే వారు పౌష్టికాహార లోపాలతో ఉన్నారు. వీరి ర్యాంకు 2015లో దేశంలో మనం ఈ కేటగిరీలో అంటే ఎత్తుకు తగ్గ బరువు లేని పిల్లలున్న స్థాయి చూస్తే మనకు స్టంటెడ్ చిల్డ్రన్ అంటారు 16th ర్యాంక్లో ఉండే. ఇప్పుడు మనం 26th ర్యాంకు పడిపోయాం, 10 ర్యాంకులు పడిపోయాం. ఎంత భారీ పతనమో మీరు చూడండి. తర్వాత అబోవ్ 6 years ఉన్న మహిళలు, బాలికలకు కానీ మహిళలకు కానీ జీవితంలో ఎప్పుడైనా స్కూల్కి వెళ్ళారా అనే ఇండికేటర్ తీసుకుంటే ఇవాళ తెలంగాణ లోయెస్ట్ అంటే లాస్ట్ ర్యాంక్ ఉంది తెలంగాణ. ఆందోళన కలిగిస్తుంది. చదువుల తెలంగాణకు కావాల్సిన ఆవశ్యకతను తెలియజేస్తుంది. అరౌండ్ 61% మాత్రమే జీవితంలో ఎన్నడో ఒకరు స్కూల్కి వెళ్ళారు. అంటే నియర్లీ 40% ఆఫ్ తెలంగాణ ఉమెన్ అండ్ గర్ల్స్ జీవితంలో ఏనాడు కూడా స్కూల్కి వెళ్ళలే. ఇక ఈ టేబుల్లో ఉన్న 3వ స్టాటిస్టిక్ చూడండి మీరు. ఈ 3వ స్టాటిస్టిక్స్లో కూడా మనము ఇదేంటంటే పెళ్ళి ఎప్పుడవుతుంది పిల్లలకు, అమ్మాయిలకు అని నియర్లీ 23% అబోవ్, నాట్ నియర్లీ, మోర్ దెన్ 23%. 18 ఏళ్ల లోపే పెళ్ళిళ్ళు అవుతున్నాయి తెలంగాణలో. బిలో 18 years పెళ్ళిళ్ళు అవుతున్నది 23% ఆఫ్ గర్ల్స్. ఇందులో తెలంగాణ దేశంలో 23వ ర్యాంక్లో ఉన్నాం. అంత ఎక్కువగా మన తెలంగాణ రాష్ట్రంలో ఆడపిల్లలకు తొందరగా పెళ్ళవుతుంది. ఇలా మీరు ఏ ఇండికేటర్ను తీసుకోండి, సోషల్ ఇండికేటర్స్లో తెలంగాణ దేశంలో అనేక రాష్ట్రాలతో పోలిస్తే తక్కువ ఉండడమే కాదు, ఈ ర్యాంకు ఇయర్కు పడిపోతూ వస్తుంది. ఇప్పుడు ఉదాహరణకు శిశు మరణాలు, ఇన్ఫాంట్ మోర్టాలిటీలో 5 ర్యాంకులు పడిపోయింది. అలాగే అండర్ వెయిట్ చిల్డ్రన్లో మనం 6 ర్యాంకులు పడిపోయినాయి. అంటే ర్యాంక్స్ 2015తో పోలిస్తే నేను ఇంతకుముందు చెప్పినట్టు స్టంటెడ్ చిల్డ్రన్లో 10 ర్యాంక్స్ పడిపోయాం. ఇక ఎడ్యుకేషనల్ తీసుకుంటే జనరల్ ఎన్రోల్మెంట్ తెలంగాణ బెటర్గా ఉంది. మీరు స్కూల్ ఎడ్యుకేషన్లో గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో తీసుకోండి, ఇందులో టేబుల్లో లేదు అది. గ్రాస్ ఎన్రోల్మెంట్ ఇన్ హైయర్ ఎడ్యుకేషన్ తీసుకోండి. మేజర్ స్టేట్స్లో టాప్ 10 స్టేట్స్లో తెలంగాణ ఉంది, రిలేటివ్లీ బెటర్ పొజిషన్లో ఉన్నాం. కానీ పర్ఫార్మెన్స్ గ్రేడింగ్ ఇండెక్స్ ఇది మనం తెలంగాణ లోయెస్ట్లో ఉన్నాం, ఎట్ ద బాటమ్ ఉన్నాం. పర్ఫార్మెన్స్ గ్రేడింగ్ ఇండెక్స్ అంటే క్వాలిటీ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ను తెలియజేసేది. యూనిఫైడ్ డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ అండ్ ఎడ్యుకేషన్, కేంద్ర ప్రభుత్వం ఈ 83 పారామీటర్స్లో ఈ ర్యాంకింగ్ ఇస్తుంది. అందులో టీచర్ టు స్టూడెంట్ రేషియో, ఇన్ఫ్రాస్ట్రక్చరు, లెర్నింగ్ అవుట్కమ్స్, పిల్లలు ఎంత నేర్చుకుంటున్నారు, ఇలాంటి అనేక అంశాలు తీసుకొని ఈ పర్ఫార్మెన్స్ గ్రేడింగ్ ఇండెక్స్ను రూపొందిస్తారు. ఇందులో మనము బాటంలో ఉన్నాం. అంటే బడిలో పిల్లలు చేరుతున్నారు కానీ ప్రమాణాలతో కూడిన చదువు చెప్పలేకపోతున్నాం. అంటే క్వాలిటీ ఆఫ్ టీచింగ్ అండ్ లెర్నింగ్ లోయెస్ట్లుగా ఉన్న రాష్ట్రాల్లో తెలంగాణ ఈజ్ ఎట్ ద బాటమ్. మీరు గూగుల్లో కొట్టండి, వస్తుంది తెలంగాణ ర్యాంక్ ఇన్ పర్ఫార్మెన్స్ గ్రేడింగ్ ఇండెక్స్ అని. అలాగే మనం ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలో బెంగళూరును తలదన్నాం. ఇవాళ ఐటీ రంగంలో హైయెస్ట్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుతున్నది. అనేక సందర్భాల్లో గతంలో ఐటీ మంత్రి అయిన కేటీఆర్ చెప్పారు, మనం బెంగళూరు కన్నా టాప్ పొజిషన్లో ఉన్నాం. సో వీఆర్ వన్ ఆఫ్ ద లీడర్స్ ఇన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. కానీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో తెలంగాణ బిడ్డలకే ఉపాధి దొరకాలన్న గ్యారంటీ లేదు. అందులో కూడా ఎడ్యుకేటెడ్ వారికే ఉపాధి దొరుకుతుంది. కానీ స్కిల్డ్ అండ్ సెమీ స్కిల్డ్కు ఉపాధి కల్పించేది మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్, తయారీ రంగం. మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ గ్రాస్ వాల్యూ అడిషన్ అంటారు. అంటే మన జిఎస్డిపికి మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ కంట్రిబ్యూషన్ చూస్తే తెలంగాణ 17th ర్యాంక్లో ఉంది. అలాగే మ్యానుఫ్యాక్చరింగ్ రంగంలో ఎంప్లాయ్మెంట్ చూస్తే
ఎందుకంటే తెలంగాణలో అన్ఎంప్లాయ్మెంట్ అనేది ఒక పెద్ద ఇష్యూగా ఉంది. ఇందులో తెలంగాణ 8th ర్యాంక్లో ఉంది. అంటే మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్లో మనం చాలా వెనుకబడి ఉన్నాం. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలో బాగా ముందున్నాం. అందుకే ఐటీ కేంద్రమైన హైదరాబాదులో బీఆర్ఎస్కు ఓట్లు పడ్డాయి. గ్రామీణ ప్రాంతాల్లో బీఆర్ఎస్ దెబ్బతిన్నది. యూత్ అన్ఎంప్లాయ్మెంట్ అనేది ఒక ప్రధాన సమస్యగా ముందుకొచ్చింది. ఈ ఎకనామిక్ గ్రోత్ కూడా ఎట్ ద కాస్ట్ ఆఫ్ ఎన్విరాన్మెంట్, అంటే పర్యావరణాన్ని దెబ్బతీస్తూ ఆర్థిక వృద్ధి జరిగింది. నాకు ఆశ్చర్యం వేస్తుంది, భారతదేశంలో ప్రమాదకరమైన వ్యర్థ పదార్థాలు, హాజర్డస్ వేస్ట్ అంటారు, విషతుల్యమైన ప్రమాదకరమైన వ్యర్థ పదార్థాలు వెదజడంలో దేశంలో తెలంగాణ 7th పొజిషన్లో ఉంది. అంటే ఎంత మనము హాజర్డస్ వేస్ట్ జనరేట్ చేస్తున్నామని. ప్లాస్టిక్ వేస్ట్లో దేశంలో 5th పొజిషన్లో ఉన్నాం. అంటే ఎట్ ద కాస్ట్ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఇండస్ట్రియలైజేషన్, ఎకనామిక్ గ్రోత్ జరుగుతుంది అనటానికి ఈ ఎక్స్టెంట్ ఆఫ్ హాజర్డస్ వేస్ట్, ఎక్స్టెంట్ ఆఫ్ ప్లాస్టిక్ వేస్ట్ ఇందుకు ఉదాహరణ. అందువల్ల తెలంగాణలో ఎకనామిక్ గ్రోత్, ఎకనామిక్ డెవలప్మెంటు తెలంగాణ వచ్చాక బాగా జరిగిందన్నది నిజం. దీంట్లో ఎవరికీ డిస్ప్యూట్ లేదు. కానీ సమస్య ఏంటంటే, నేను ఇతర వీడియోలో కూడా చెప్పాను, తెలంగాణ అసమానతలకు వ్యతిరేకంగా పోరాడి రాష్ట్రాన్ని తెచ్చుకున్నాం. కానీ తెలంగాణ వచ్చాక అసమానతలు ఇప్పటికీ కూడా చాలా తీవ్ర స్థాయిలో ఉన్నాయి. సో అందువల్ల అసమానతలకు వ్యతిరేకంగా అభివృద్ధిలో వెనుకబాటుతనాన్ని ప్రశ్నిస్తూ ఒక హక్కు, తెలంగాణకు డెవలప్మెంట్ అనేది బర్త్ రైట్, రాష్ట్రం అనేది డెవలప్మెంట్ ఈజ్ ఫండమెంటల్ రైట్, స్టేట్హుడ్ ఈజ్ బర్త్ రైట్ అన్న నినాదంతో ముందుకొచ్చారు. అంటే తెలంగాణ వివక్షకు గురైంది అన్న అంశం పైన తెలంగాణ రాష్ట్రం పోరాటం జరిగింది, ఏర్పడింది. కానీ అన్ఫార్చునేట్లీ తెలంగాణలో కొన్ని ప్రాంతాలు అభివృద్ధి అయ్యి మరికొన్ని ప్రాంతాలు ఇప్పటికీ కూడా వివక్షకు గురవుతున్నాయి, అభివృద్ధిలో వెనుకబడి ఉన్నాయి. నేను ఉదాహరణ చెప్పాను, రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలోనే అంత తేడా ఉంది. హైదరాబాద్కు ఇతర తెలంగాణకు ఎంత తేడా ఉంది కూడా వివరించాను. దాంతోపాటు ఆర్థిక వృద్ధి, ప్రజల జీవన ప్రమాణాలని మెరుగుపరచడం లేదు. ముఖ్యంగా ఎడ్యుకేషన్, హెల్త్ సెక్టార్లో అనేక ఇండికేటర్స్లో తెలంగాణ ఇప్పటికీ బాగా వెనుకబడి ఉంది. అందువల్ల తెలంగాణలో ప్రథమ ఫోకస్గా ఉండాల్సింది విద్య, వైద్యం. ప్రజలకు క్వాలిటీ ఎడ్యుకేషను, క్వాలిటీ హెల్త్ కేర్, క్వాలిటీ ఎంప్లాయ్మెంట్, ఈ 3 తెలంగాణ కొత్త ప్రభుత్వానికి టాప్ మోస్ట్ ప్రియారిటీ కావాలి. అప్పుడే తెలంగాణ అనేది సాధించిన ఆర్థిక అభివృద్ధి ప్రజల జీవితాల్లో రిఫ్లెక్ట్ అయి ప్రజల జీవన ప్రమాణాలు పెంచి అభివృద్ధి పట్ల ప్రజల సంతృప్తి పెరుగుతుంది. ఇంతకాలం మనము సంక్షేమ పథకాలపైన ఆధారపడి ప్రజల్ని జీవించమని అడగకూడదు. ప్రజల్ని ఎంపవర్ చేయాలి. ప్రజలకు తమ కాళ్ళపైన తాము నిలబడే సాధికారికత కల్పించాలి. సంక్షేమ పథకాల్లో మేము నెంబర్ 1 అని చెప్పుకుంటే సరిపోదు. సంక్షేమ పథకాల అవసరము లేని రాష్ట్రంగా తెలంగాణ సమాజం అభివృద్ధి చెందాలని మనం కోరుకోవాలి.